వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ తీరం మనదే, వేట మనదే, మత్స్యకారుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు భరోసా. వేట నిషేధ వృత్తి కింద 13,597 మంది మత్స్యకారులకు 27 కోట్ల సహాయం. వైసీపీ పాలనలో దళితులపై దాడులకు ఇదే నిదర్శనం. పట్టాభిరామ్. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తుమ్మిలిపేట గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. వేట నిషేధ కాలంలో 1.30 లక్షలకు పైగా మత్స్యకార కుటుంబాలకు 261.50 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి 20,000 చొప్పున నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తీర ప్రాంతాల్లో పోర్టులు, పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుందని, ఆ అభివృద్ధిలో మత్స్యకారులకు కూడా వాటా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే 288 కోట్లతో జువ్వలి దిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా హార్బర్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొందరు కావాలనే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి అపోహలను ప్రజలు నమ్మవద్దని సీఎం సూచించారు. ఈ తీరం మనది, బోటు మనది, వేట మనదే అని పేర్కొన్న చంద్రబాబు పొరుగు రాష్ట్రాల బోట్లు అక్రమంగా రాకుండా నిఘా పెడతామని, మత్స్యకారుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడే కలెక్టర్ తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మంది, వేట మంది, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. ఇప్పుడు అంటున్నారు ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి, ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. మంగళవారం విజయవాడలో గాంధీ భవన్ లో ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలు ఈ దినం వరకు అమలు చేయడం లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కట్టాలని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని కోరారు. నేటికి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రజలకు అపారమైన అభిమానం, ప్రేమ ఉన్నాయని వ్యాఖ్యానించారు. భూతద్దం పెట్టి వెతికిన వైఎస్ లాంటి వారు పుట్టరని అన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి
ఇంత దూరం వచ్చి ఈరోజు మిగతా పార్టీలలో ఎన్నో దెబ్బలు తిని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వైపు చూస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డ నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఉన్నాడు కాబట్టి. ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు స్థానం సంపాదించుకున్నారు అంటే దానికి కారణం ఆయన ప్రజల మనిషి. ప్రజల కోసమే బ్రతికిన మనిషి. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ప్రజల గుండె చప్పుడు విన్నాడు. ప్రజలకు ఏమి అవసరమో అది కనుక్కున్నాడు. తర్వాత ప్రజలు ఆదరిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేయాలనుకున్న మేలంతా కసితీర రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో ఏ పథకం రూపొందించినా అది అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ ఉన్నాడా అని వెతికితే ఎక్కడా కనిపించడం లేదు. భూతద్దం పెట్టుకొని వెతికినా రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ కనిపించటం లేదు. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకొని ప్యాలెస్లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు కాలేరు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి అని తెలిసి నడుచుకున్న వాళ్ళే నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచడము అంటే దానికి అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మళ్ళీ నిలబెట్టడం. ఇది సులువైన పని కాదు. రాజశేఖర రెడ్డి గారు సులువుగా ముఖ్యమంత్రి కాలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా అని ఊపిరి తీసుకొని మళ్ళీ ప్రజలకు కనిపించకుండా పోలేదు. ఈ మధ్య నాయకుల్లాగా ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సొంత పార్టీ కాడర్ కాదు కదా, సొంత పార్టీ నాయకులకే, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకే అందుబాటులో లేకుండా ఉండని నాయకులను చూశాం. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా నిరంతరం ప్రజల మధ్యనే గడపాలి అనుకునే నాయకుడిని మళ్ళీ ఎప్పుడు చూస్తాము? రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని బయలుదేరారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రచ్చబండ ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేశాడు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నా పథకాలన్నీ ప్రజలకు అమలవుతున్నాయా లేదా నేను చూడాలి, నేను కనుక్కోవాలి, ఇంకా ఎవరికైనా ఏ పథకమైనా అందకపోతే అవి అందించాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి కదా రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని వెళ్ళి కదా చనిపోయారు. అలా కదా నాయకులు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఇన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటివన్నీ ఇన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చాయి అంటే ఎలా వచ్చాయి? ఎందుకంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి వచ్చాయి. ప్రజల మనిషిగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా అదే కాబట్టే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ లాంటివి ఎన్నో చేయగలిగారు. ఎందుకంటే రుణమాఫీ అన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో అమలు చేస్తే ప్రతి రాష్ట్రంలోనూ రుణమాఫీ జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు చేయగలిగారు.
ఎందుకంటే అధికారంలో కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ భిన్నంగా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్న అన్ని పార్టీల ఐడియాలజీ కంటే, వాళ్ళు చేస్తున్న పని తీరు కంటే చాలా భిన్నం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ పనితీరు. అది మళ్ళీ రావాలి. సమాజానికి అది అవసరం. ఇది వస్తేనే మన దేశంలో ప్రజాస్వామ్యం మళ్ళీ ఇలాగే వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం ఇంకా రాజ్యాంగమైన మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో 13,597 మందికి 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసిందని జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవా కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ యాదవ్ కలెక్టరేట్ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేట నిషేధ భృతి కింద మత్స్యకారులకు జిల్లాలో 27,19,40,000 మెగా చెక్కును అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ప్రభుత్వం వేట నిషేధ భృతి కింద కుటుంబానికి 20,000 వంతున విడుదల చేసిందన్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ఏడాది 1,500 మంది లబ్ధిదారులను చేర్చినట్లు ఆయన తెలిపారు. ఇంతకు ముందు మెకానైజ్డ్ బోట్లలో పనిచేసే సిబ్బంది 6గురికి మాత్రమే జీవన భృతి వర్తించగా ప్రస్తుతం 8 నుండి 10 మంది వరకు ఈ పథకంలో చేరుస్తున్నామన్నారు. ఇంకెవరైనా మిగిలి ఉంటే వారిని కూడా గుర్తించి ఈ పథకంలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రామకృష్ణ ఓకేనా? 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో చూస్తే సుమారు ఒక 1,500 మందికి ఎక్స్ట్రాగా మనం ఈ సంవత్సరం ఈ జీవన భృతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెకనైజ్డ్ బోట్స్ ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు కేవలం ఒక 6 మంది వరకే మనం ఏదైతే క్రూకి కన్సిడర్ చేస్తూ ఉన్నామో అది ఇంక్రీజ్ చేసి డిమాండ్ పెరిగింది కాబట్టి సుమారు 8 నుంచి 10 మంది ఉన్నా కూడా ఆ ఫిషర్మెన్ కుటుంబాలకు కూడా ఈసారి మనం జీవన భృతి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఫిషర్మెన్కి చాలా ఉపయోగం. ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరిని కవర్ చేసుకుంటూ మన ఈ మత్స్యకార సేవలో కార్యక్రమంలో ప్రతి ఒక్క ఫిషర్మెన్ కుటుంబానికి లాభం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ 20,000 రూపాయల ద్వారా వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. మనకు ఏదైతే బ్యాన్ పీరియడ్ జూన్ 15కి అయిపోతుందో ఆ రోజు తర్వాత వాళ్ళు మళ్ళీ ఫిషింగ్ చేసుకోవడానికి ఉత్సాహంగా ముందరకు వస్తారని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా ఎవరైనా కుటుంబాలు ఎవరైనా ఒకవేళ మిగిలిపోతే వాళ్ళని కూడా కన్సిడర్ చేసే విధంగా వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా యాడ్ చేసే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. 13,597 మంది 27 కోట్ల రూపాయలు మనం ఈరోజు జమ చేసుకుంటున్నాం. సుమారు ఒక 1,500 మంది యాడ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ లేని వాళ్ళు ఇప్పుడు యాడ్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. మత్స్యకారుల జీవన ప్రమాణాలు వాళ్ళ అభివృద్ధి కోసం అంటే కోస్టల్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా మనం చేస్తున్నాం. మత్స్యకార గ్రామాలు ఈ సముద్ర కోత వల్ల పోయే సో మనకు సుమారు ఒక 2 ప్రాజెక్ట్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ నుంచి మనకు ఒక ప్రాజెక్ట్ జీవీఎంసీకి ఒక ప్రాజెక్ట్ విఎంఆర్డీఏకి శాంక్షన్ చేయబోతున్నారు. మనం ఆల్రెడీ డిపిఆర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేశాము త్రూ స్టేట్ గవర్నమెంట్. రిటైనింగ్ వాల్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. ఎక్కడెక్కడ మనకు డిజాస్టర్స్ టైంలో ఆల్రెడీ వాల్స్ మనం పాత స్కీమ్స్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, అవన్నీ బ్రేక్ అయిపోయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటి కోసం ఆల్మోస్ట్ 200 crores ఒక ప్రాజెక్ట్, ఇంకో 100 crores ఒక ప్రాజెక్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. ఆ రిటైనింగ్ వాల్స్ అన్నిటిని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాం. మల్టిపుల్ స్ట్రెచెస్ మనకు నోవోటల్ దగ్గర నుంచి రిషికొండ వరకు ఇంకొక స్ట్రెచ్లో ఎక్కడెక్కడ అవసరమో అవి చేసుకుంటాం. అదే కాకుండా మనకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కూడా మనకు సుమారు 1,500 crores మనకు జీవీఎంసీకి శాంక్షన్ అవ్వడం జరిగింది 3 ప్రాజెక్టుల కింద. ఇదే కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే సిటీ ఎకనామిక్ రీజన్. దేశంలోనే 4 సిటీస్ని మాత్రమే కన్సిడర్ చేస్తూ ఈచ్ సిటీకి 5,000 crores ఫండింగ్తో నెక్స్ట్ 3 yearsలో మల్టిపుల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, అలాగే లోకల్ పాపులేషన్ ఫిషర్మెన్ కావచ్చు, లేకపోతే వేరియస్ ప్రైమరీ ఫార్మర్స్ కావచ్చు, ఇలా వేరియస్ లైవ్లీహుడ్స్ చేసుకుంటున్న ప్రజలందరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే విధంగా వాళ్ళని సిటీ మొత్తం ఒకటే ఎకనామిక్ రీజియన్గా ఇంటిగ్రేట్ చేసుకునే విధంగా వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాంట్లో మన విశాఖపట్నంని సెలెక్ట్ చేయడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో మనం 5,000 కోట్లు ఏదైతే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఉందో, నీతి ఆయోగ్ మనల్ని గైడ్ చేస్తుందో, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసిన 49 ప్రాజెక్టులు, అలాగే ఇంకొన్ని మన ఏరియాకి మన లోకల్ పీపుల్కి ఉన్న ప్రయారిటీస్ ప్రకారము, అలాగే ఎక్కడైతే అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ ఉన్నాయో
ఇప్పుడు టూరిజం వైపు తీసుకుంటే యారాడ బీచ్ లాంటి ఏరియాస్, అలాగే మనం ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల చాలా పొటెన్షియల్ పెరుగుతుంది సిటీకి. ఫ్రమ్ రుషికొండ టు భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా ఏరియాలో డెవలప్మెంటల్ స్కోప్ పెరుగుతుంది. ఆ మొత్తం ఏరియా ఓపెన్ అప్ అయ్యే విధంగా కొన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్, ఇలా వేరియస్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ ఒక 5,000 crores మనం సిటీలో ఇన్వెస్ట్ చేస్తే పబ్లిక్ ఉన్న ఆల్ ఆస్పిరేషన్స్ని ఎంతో కొంత మనం మీట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి మేజర్ శాంక్షన్స్ అన్నీ కూడా మన విశాఖపట్నంకి వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో డోర్ డెలివరీ చేయబడ్డ దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంకి గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. గాజువాక నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనకు ప్రధాన కారకుడైన అనంతబాబుని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత ఓటు బ్యాంకుతో గెలిచి దళితులను కిరాతకంగా హత్య చేసిన ఘనత గత వైకాపా ప్రభుత్వానికి చెందిందని అన్నారు. చట్టాలకు విలువ ఇవ్వని వైకాపా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యేలాగా చేశారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దళిత బిడ్డ అయినటువంటి సుబ్రహ్మణ్యం హత్యకు నిరసనగా దళిత సోదరులు కూటమి నాయకులందరితో సుబ్రహ్మణ్యం గారికి పార్టీ ఆఫీసులో నివాళులు అర్పించి ఎవరైతే దేనికి బాధ్యులు ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్ష పడే వరకు కూడా మేము ముందుంటామని చెప్పేసి ముందు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే గత ప్రభుత్వం ఎవరైతే సాక్షులు ఉన్నారో ఈ హత్య చేసిన దాంట్లో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి వారిని తప్పుదోవ పట్టించిన న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడానికి అనేక ప్రయత్నాలు మరి వైసీపీ నాయకులు చేస్తున్నారు. వారందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. దళిత బిడ్డల జోలికి ఎవరికి వచ్చినా సరే వాళ్ళు చూస్తూ ఊరుకోం. ఎవరైతే సుబ్రహ్మణ్యం హత్య కారకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడే వరకు కూడా మేము ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఈరోజు కానీ మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వం దళిత బిడ్డల్ని ఓటు బ్యాంకుల కింద వాడుకొని వారి పైన అనేక దౌర్జన్యాలు చేసినటువంటిది మనందరూ కూడా గమనించాలి. అందుకే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా మేము వాళ్ళ పక్షాన ఉంటామని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన అత్యాచారాలు, దాడులకు పరాకాష్టే వీధి సుబ్రహ్మణ్యం హత్య ఉదంతమని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం చిత్రపటానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు పట్టాభిరామ్, రాష్ట్ర నాయకులు పుచ్చ విజయ్ కుమార్ మరియు ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు పట్టాభిరామ్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రాక్షస పాలన, రౌడీయిజం రాజ్యమేలాయి. దళిత బిడ్డ వీధి సుబ్రహ్మణ్యను అప్పటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అతి కిరాతకంగా హత్య చేసి ఆపే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేసిన దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువరన్నారు. అనేక మంది దళితులపై దాడులు జరిగాయి. సుమారు 200 మంది దళితులను చంపేశారు. సుబ్రహ్మణ్యం గారు అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ సుధాకర్ గారు అవ్వచ్చు, డాక్టర్ అచ్చెన్న గారు అవ్వచ్చు, అనేక మంది అనేక దాడులు దళితుల మీద జరగడం, దారుణంగా దళితులు హతమారబడటం మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే చులకన భావం, ఇదొక రాక్షస పాలన, రౌడీయిజం.
సుమారు 56,981 దాడులు జరిగాయి జగన్ 5 ఏళ్ల పాలనలో. ప్లస్ ఈయన ఎస్సీ సప్లైన్ ఉంటుంది, దాంట్లో ఎస్టీ సప్లైన్ కానీ ఎస్సీ సప్లైన్ కానీ 27,000 కోట్లు ప్లస్ 5,000 కోట్లు వెరసి దగ్గర దగ్గర 32,000 కోట్లని పక్కదారి పెట్టించారు వాటిని ఉపయోగించుకోకుండా. కాబట్టి ఎవరికి లక్షల మంది దళిత సోదరులకి లోన్లు రాలేదు, సబ్సిడీలు రాలేదు వీళ్ళు చేసిన పనికి. మీ అందరికీ తెలిసి ఇవన్నీ కారణంగానే ప్రతి ఒక్కరూ కూడా అతను చేసిన అరాచక పాలనను గుర్తించి 11 సీట్లు ఇచ్చారు. అయినా అతనిలో ఏ మార్పు రాలేదు. ఈరోజు కూడా జగన్ కానీ జగన్ అనుచరులు కానీ మీరు చూస్తూనే ఉన్నారు, ఆ విధంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎంతసేపు ఆ రౌడీజం భాషే. మా బిగ్ గన్ అంటాడు, లేకపోతే రప్ప రప్ప అంటారు. మేము అధికారంలోకి వస్తే మీరు ఎక్కడ ఉంటారో చూస్తామంటారు. ఈ విధమైన మాటలే మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య ఎంపీడీఓ జవహర్ బాబు అతన్ని దారుణం అనమాట. ఆవిడ మండలాధ్యక్షురాలు వస్తేనే నేను తాళం తీస్తాను మీకు ఇవ్వమన్నా. వైసీపీ నాయకు లేచి పడేసేసి ఇష్టం వచ్చినట్టు అసలు కొట్టి చాలా దారుణంగా ప్రవర్తించారు. రీసెంట్గా జరిగింది. ఇది తెలుసు మీకు, డ్రైవర్ సుబ్రహ్మణ్యంది చంపేసి పాసింగ్ చేయడం. సుధాకర్ గారు పాప ఆయన మాస్క్ గురించి అడిగాడని చెప్పి దారుణంగా మా విజయాదితో అప్పుడు ఫాలో అయ్యాడు కూడా. విపరీతంగా బట్టలు ఇప్పేసి గొలుసులు వేసి తీసుకెళ్ళి ఒక గజ దొంగనో ఎవనో ఒక రౌడీ షీటర్నో తీసుకెళ్ళినట్టు ఒక డాక్టర్ని రోడ్ల మీద నడిపించి తీసుకెళ్ళి చంపేశారు. ఎంత దారుణమైన విషయం. అలాగే తాడిపత్రిలో ఒక దళిత సీఐని కులంపేరుతో దూషించి అతను చచ్చిపోయాడు పాపం, భరించలేక. ప్లస్ ఇక్కడ కోడికత్తి డ్రామా, అసలు ఫస్ట్ ఒక కోడికత్తి డ్రామాతో స్టార్ట్ చేశారు. శ్రీను మన ఎయిర్పోర్ట్లో పనిచేసేవాడు ఆ రెస్టారెంట్లో, అతని చేత కోడికత్తి డ్రామా ఆడించి అతన్ని బలిపోసం చేశారు. 5 సంవత్సరాలు పట్టించుకొని అతను జైల్లో కూడా ఉన్నాడు. అతను దళితుడే. ఇట్లాంటి దళితుల మీద అరాచకమైన దాడులు చేశారు. వరప్రసాద్ అనే వ్యక్తి ఇసుకదండాన్ని ప్రశ్నించాడు, శిరోమండనం చేసి అవమానించారు అతను. ఇట్లా అంటే చెక్కేసుకుంటే పోతే అసలు దళితులు అనే వాళ్ళ మీద చాలా చులకన భావం. డాక్టర్ అచ్చెన్న పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ ఉండేవాడు. అతను కులం పేరుతో హింసించి అతను హతమార్చాడు. ఇక ఒక్కటి కాదు, అనేకమైన దాడులు జరిగాయి దళితులందరి మీద కూడా జగన్ రెడ్డి పాలనలో. అలాగే రాజమండ్రిలో 10వ తరగతి చదువుతున్న ఒక బాలిక, 16 ఏళ్ళు దళిత బాలిక గ్యాంగ్ రేప్ అనమాట. దారుణం. మానవీయత అనేది లేకుండా గ్యాంగ్ రేప్ జరిగితే ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఇలాంటి సంఘటనలు అసలు ఎంతో అనమాట. జగన్ ఎక్కడైతే నివాసం ఉన్నాడో తాడేపల్లిలో కూతవేటు చాలా దగ్గర దూరంలో ఒక దళిత యువతపై గ్యాంగ్ ముఠా నాయకుడు వెంకటరెడ్డి చేస్తే అతన్ని అరెస్టే చేయలేదు. అంటే జగన్ ఇంటి దగ్గర అంటే రక్షణ అనేది ఎక్కడా లేదు, అంటే స్టేట్లో ఎక్కడా లేదు. కనీసం అతను ముఖ్యమంత్రి కాబట్టి జగన్ ఇంటి దగ్గర కూతవేటు దూరంలో జరిగితే కూడా ఏ చర్య తీసుకోలేదు. అంటే ఇలాగే అంటే అసలు దళితుడు అంటే చాలా అన్నమాట. ఓట్ల కోసం మాత్రం దళితులు కావాలి. అంటే వాళ్ళు ఓట్లు వేయించుకొని గెలిచారు అంతకుముందు. దారుణమైన హింసకి బలి చేసి ఊచకోత కోసారు దళితులు. ఇది దళితులందరూ కూడా గుర్తించారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి అరాచక శక్తుల్ని, దళితులంటే గౌరవం లేని వ్యక్తుల్ని ఎప్పుడు అధికారంలోకి దగ్గర కూడా అంచుల దాకా ఇప్పుడే చెప్తాం, మేము వస్తే చూస్తాం, మీ అంతు చూస్తాం. ఇప్పటికీ అదే మాట. ప్రతి ఓడు ఏ వైసీపీ నాయకుడైనా అదే కల్చర్ నాకు తెలియదు. అసలు మాట్లాడితే ఇదే మాట, మేము వస్తే చూస్తాం మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉంటారు.
ఈ భాష తప్పితే లేదు. లేదా రప్ప రప్ప మేము వస్తే అది హీరోయిజం. రప్ప రప్ప అనేది హీరోయిజం. ఒక రౌడీయిజం అంటే ఒక అరాచకత్వం. భయపడుతున్నారా? ఎలా భయపెట్టి ఎంతకాలం ఇట్లా మీరు ప్రజలు మీ భయపెట్టి భయభ్రాంతులను చేసి పాలన చేద్దాం అనుకుంటారు? లేదు, ప్రజలకు చేరువయ్యి ప్రజలకి అవి రాష్ట్రాన్ని అభివృద్ధి పనులను నడిపించి ప్రజలందరికీ చేరువై ప్రజలకి మంచి చేసి ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలనే ఆలోచన మీకు లేదు. భయపెట్టి ఊచకోతకు వస్తాం, అరాచకాలు చేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం. ఇటు పెద్ద పెద్ద మేకల్ని ఈ కత్తులు అవి చూపించిన ఇలా చంపేస్తాం. పెద్ద పెద్ద కత్తులు, గొడ్డలు. బాబాయినే చంపారు, సొంత బాబాయినే గొడ్డలతోటి. వీళ్ళు మానవతా దృక్పథం లేని రాక్షసులు. వాడు రాక్షసుడు జగన్ అనేవాడు. వాడి పక్కనుండే మిగతా వాళ్ళందరూ కూడా రాక్షసులే. ఈ రాక్షసుల పాలనని ప్రజలందరూ అర్థం చేశారు. వీళ్ళని అసలు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఆగచ్చు ఉన్నాయని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి మా నాడు కూడా మాట్లాడతారు క్లియర్ కట్గా. అనేక దాడులు ఉన్నాయి. విజయ్ మాట్లాడతారు. ఒకసారి సుధాకర్ గారు మాట్లాడాల్సింది. పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మవలస మండలం చిన్నమెరంగిలో అగ్ని ప్రమాదం కలకల రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మవలస మండలం చిన్నమెరంగి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 పూరి ఇళ్లు పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించింది. స్థానికుల వివరాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో 4 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలో ఉన్న గృహోపకరణాలు, ధాన్యం, దుస్తులు తదితర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. బాబు నా ఆస్తి 2 రాష్ట్రాల్లాగా ఉండేది కాలిపోయింది. నాకు ఎలా ఏరు జరుపుతారో ఈ పెద్దలు పేపుతున్నా జరిపించాలి అంతే. నా కొడుకు అంటే నాకు గెంజిపోయాడు, ఏరు అన్నాడు అంతే. రోజుకి ఆ పిల్లలు 11 అయింది, 10:30 అయింది, పుట్టినరోజు చేసుకున్నారు. ఆ బాంబులు పేలించారు. ఆ నిప్పు వచ్చి ఎప్పుడు పడిపోయిందో మేము పడుకుంటున్నాము. వేరే ఇంటికాడ పడుకున్నాను. ఏడు కాలిపోయింది. అంతా సంస్థ వల్ల కాలిపోయింది. నాకు చేస్తారు, ఆ పేవిత్రమే చెయ్యాలి. మొత్తం ఎన్ని ఇల్లు కాలి? 4 ఇల్లు. ఇద్దరు ఉంటారు, 2 లేరు బాబు. దేశాలు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో లేరు, పోయింది. ఏటు ఉన్నది ఏట్లేదు మనకు తెలియదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.